బ్రేకింగ్ న్యూస్ విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో మళ్లీ అడుగుమేర వరద పెరిగింది. నిన్న రాత్రి కొంతమేర తగ్గిన వరద నేడు అడుగుమేర పెరిగింది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సొంత ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. విజయవాడ ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. చాలా కాలనీల్లో వరద నీళ్లతో నరకం చూస్తున్నారు ప్రజలు. వరదలతో భారీగా ముంపురకు గురైన సింగ్ నగర్ ప్రాంతాన్ని వరద వేయటం లేదు. ఇప్పటికే 6 రోజులుగా వరద నీటిలోనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలతో సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో అధికారులు ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరా అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3454 మంది కార్మికులతో పాటు 450 మంది ప్రజారోగ్య సిబ్బందిని ఈ పనులకు వినియోగిస్తున్నారు. వీరితో పాటు ఇతర మున్సిపాలిటీల నుంచి వచ్చిన 5889 మంది కార్మికులను రంగంలోకి దించారు. విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో మళ్లీ అడుగుమేర వరద పెరిగింది. అటు ఓవైపు పారిశుద్ధ్య కార్మికులు అక్కడంతా క్లీన్ చేసే పని చేపడుతున్నారు. మరోవైపు ఈ వరద ఉధృతి మళ్లీ పెరుగుతుంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, ప్రస్తుత ఆదివారం ఉదయం కూడా ఈ ప్రాంతం అంతా మునిగిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. 4 రోజుల తర్వాత నిన్నే కొంచెం తేరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఈరోజు ఉదయం నుంచి మళ్ళీ 2 అడుగుల మేర కూడా వాటర్ అనేది పెరుగుతూ వెళ్తూ ఉంది. ఇటు వెళ్ళే కొంది మళ్ళీ ఫ్లో అనేది మీకు కనిపిస్తూ ఉన్న ఫ్లో అనేది పెరుగుతున్న దృశ్యం కూడా కనిపిస్తూ ఉంది. మనం వచ్చేసరికి దాదాపుగా కూడా అడుగున్నర కిందకైతే ఉన్న పరిస్థితి. పోల్ అనేది ఈ రోడ్డు అనేది ఇప్పుడు మనం నడుస్తున్న రోడ్డు ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ వరకు మోకాళ్ళలోతు వరకు ఏదైతే రోడ్డు ఉందో ఇది మొత్తం కనిపించిన పరిస్థితి. నిన్న సాయంత్రం వరకు ఈ రోడ్డు అంతా నిన్న కనిపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధాన కారణం ఏం లేదు, ఎగువగా పడుతున్న వర్షాలు, అలాగే బుడమేరుకు సంబంధించి కొండపల్లి ఆ ప్రాంతంలో ఏదైతే గండ్లు బండియో ఆ గండ్లు పట్టం మూలంగా వరద ప్రవాహం అనేది ఇటు తోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం దాదాపుగా 3 రోజుల నుంచి చర్యలు చేపడుతూ పడిన 3 గండుల్లో నుంచి 2 గండుల్ని కూడా ఇప్పటికే క్లోజ్ చేయడం జరిగింది. 3వ గండి చాలా ప్రమాదభరితంగా కూడా వరద అనేది బయటకు వస్తుంది. దాన్ని క్లోజ్ చేయడానికి కూడా సాధ్యమైన పరిస్థితి ఉన్న నేపథ్యం కనిపించింది. అందుకోసమే అక్కడ ఆర్మీని కూడా పిలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్మీ టీం కూడా రంగంలోకి దిగిపోతూ ఉంది. ప్రధానంగా ఉన్న 3వ గేట్ ఏదైతే ఉందో ఆ 3వ గండి ఏదైతే ఉందో ఆ 3వ గండిని క్లోజ్ చేసేందుకు కూడా ఆర్మీ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం నడుస్తుంది మొత్తం కూడా వాటర్ అనేది ఇప్పటికిప్పుడు అంటే 3 గంటలు 4 గంటల లోపలనే ఈ వాటర్ అనేది పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికిప్పుడైతే కొంచెంగా ఓ పైకి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక అతను ఇప్పుడు వాటర్ వాళ్ళ షాపు తగ్గిందనే ఉద్దేశంతో ఇక్కడ క్లీన్ చేసుకోవడం కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అతను కూడా అడుగుదాం, ఇవన్నా మీరు ఉదయం వచ్చినప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ ఉదయం వచ్చినప్పుడు మా లోతు వరకు ఉందండి. ఇప్పుడు మళ్ళీ 2 అడుగులు లోతు పెట్టడం జరిగింది. మేము క్లీన్ చేసుకుందామని చెప్పి ఆఫీస్ దగ్గరికి వస్తే ఇంకా 2 అడుగులు వ్యవధి వాటర్ పెరిగింది. రాత్రికి ఈ రోజుకి 2 అడుగులు పెరిగిందండి. ఇంకొక లోపల నుంచి కొంతమంది వ్యక్తులు వస్తూ ఉన్నారు. బాబా ఎంత ఉంది లోతట్టు? నేను ఎక్కడి నుంచి వస్తాను. ఇక్కడ నుంచి వస్తున్నా. చూసారా ఉదయం ఎంత లోతుంది? ఇటు ఇక్కడ దాకా ఉంది. మోకాల కింద ఇప్పుడు ఏడు దాకా ఉంది. పైకి నడుముకి వచ్చేస్తుంది. పెరుగుతున్నదండి, తగ్గట్లేదు. ప్రధానంగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల కూడా చెప్తున్నారు ఏంటంటే ఉదయం మేము చూసినప్పుడు మోకాలకు దిగువన లోతు అనేది ఉంది, కానీ ఇప్పుడు పెరిగిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మనం లోపలికి వెళ్ళే కొద్దీ కూడా వాటర్ ఫ్లో అనేది మనకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న సాయంత్రం కూడా మనం ఈ సరౌండింగ్లోనే తిరిగినప్పుడు ఇక్కడ రోడ్లు కనిపించిన పరిస్థితి, చిన్న అంటే చాలా ఆ అరడుగు లోపల కూడా నీళ్ళు అనేది వచ్చిన పరిస్థితి. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక మనకే దాదాపుగా మోకాళ్ళు పైనుంచి దాదాపు 4 అడుగులు ఫ్లో అనేది వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మా కెమెరా సురేష్ కూడా మీకు చూపిస్తూ ఉన్నారు. చూడండి ఈ ఫ్లో అనేది ఏ విధంగా వస్తుంది అనేది కూడా మీకు తెలుస్తున్న పరిస్థితి. ఇక్కడ నెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కారు పక్క నుంచి ఏ విధంగా
ఫ్లో అనేది వస్తుందో గమనిస్తే అక్కడ గండి నుంచి వాటరు ఏ విధంగా ఇటు సైడ్ వస్తుందో అనేది కూడా తెలుసుకోవచ్చు. ఆ గండి కన్నా ప్రధానంగా బూడిస్తేనే ఈ వాటర్ అనేది సింగునగర్ పైకి ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు ఇంటి లోపల? ఈ కాలనీ నుండి మాట్లాడమ్మా. ఎట్లా ఉందమ్మా లోపల? ఎలా ఉంది? మా లోపల అయితే చాలా నిన్న అయితే తగ్గిపోయింది, రోడ్ దాకా కనిపించేసింది. మళ్ళీ ఈ రోజు అయితే వాటర్ నైట్ నుండి పెరిగిపోతుంది బాగా. వాటర్ అయితే బాగా వచ్చేస్తుంది. ఫుడ్ కానీ వాటర్ కానీ ఏది రావట్లేదు మా సందులోకి. మేము వెళ్ళి 3 days అనగా ఎంత కష్టపడి వాటర్లో వెళ్ళి తెస్తున్నారు మా డాడీ మా అంకుల్ వెళ్ళి తెస్తున్నారు తప్ప ఫుడ్ కానీ ఏమీ రావట్లేదు మా కాడికి. అది కాకుండా ఈ వాటర్తో మా ఫర్నిచర్, మా ఇల్లు మొత్తం, మా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నిండిపోయింది. మా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వాటర్ తగ్గింది కదా, మొత్తం ఇంకా రాదనే ఉద్దేశంలో క్లీన్ చేసుకున్నారా? రాననే ఉద్దేశంలో క్లీన్ చేసుకున్నాం కాదు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ నీళ్ళతోనే క్లీన్ చేసాం. మళ్ళీ ఇప్పుడు మాకు నిన్న దాకా కరెంట్ లేదు, ఇప్పుడు మళ్ళీ కరెంట్ తీసేశారు. దానివల్ల మేము క్లీన్ చేద్దామన్నా వాటర్ లేవు, వాటర్ అయిపోతాయేమని భయంతో క్లీన్ చేసాం. నిన్నంతా క్లీన్ చేసేసాం. మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేద్దామని వెళ్తుంటే కరెంట్ తీసేశారు. మళ్ళీ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పేసి ఈ వాటర్ కూడా ఎక్కువైపోతున్నాయి. అక్కడ మా ఇంటి దగ్గర వాటర్ కూడా ఎక్కువైపోతున్నాయి. ఇంకా సరే అని చెప్పేసి క్లీన్ చేయడం మేము ఆపేసాము. ఇంకా ఉన్న మొత్తం అన్ని తీసుకెళ్తున్నాం మా ఇంటిపైకి తీసుకెళ్ళిపోతున్నాం మొత్తం. ఈ వరద వల్ల మా ఇంట్లో ఉన్నాయన్నీ అంకుల్ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో మొత్తం పోయినాయి. ఎక్కడికి బయటికి వెళ్తా ఉన్నారు? మరి ఫ్లో కోసం బయటికి వెళ్తా ఉన్నారు? కాదు ఫుడ్ కోసం ఏమి లేక అంటే అన్నీ అయిపోయినాయి ఇంట్లో. మా ఫాదర్ కూడా లేరు, అంకుల్ నేను ఇంకా వెళ్ళి తెచ్చుకుందామని వాటర్ కోసం వెళ్తున్నాం. ఇప్పుడు ఫుడ్ వాటర్ కోసం వెళ్తున్నాం. యువతి కూడా లోపల మేము ఉదయం చూసేటప్పుడు నిన్నంతా రోడ్డు అంతా కూడా కనిపించిన పరిస్థితి. ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నాము, ఈ బురద వాటర్తోనే నీళ్ళు అనేది క్లీన్ చేసుకున్నాం అని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఈ నైట్ పూట అక్కడ గండి దగ్గర నుంచి హెవీగా పైనుంచి వస్తున్న వాటర్ అనేది ఫ్లో అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ రోడ్డు మొత్తం కూడా చూడొచ్చు. నిన్న ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా కనిపించిన పరిస్థితి. ఈ రోడ్డు మొత్తం పూర్తిగా నీట్గా కనిపించిన పరిస్థితి. కానీ ఇప్పుడు చూస్తే ఫ్లో అనేది ఏ విధంగా వస్తుందో మీరు కూడా స్వయంగా చూసుకోవచ్చు. మనం వెనక్కి అడుగు వేయాలన్నా కూడా ముందుకి నెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఫ్లో అనేది ఇలాగే కంటిన్యూ అయితే కనుక మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్లో నీరు వాటర్ అనేది క్రమక్రమేణా పెరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది లేడీస్ కూడా ఇట్లా బయటకు వస్తూ ఉన్నారు. ఎటు నుంచి వస్తూ ఉన్నారమ్మా? నేతాజీ రోడ్ నుంచి వస్తున్నామండి. ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది? ఇలాగే ఉందండి, రావైతే కావట్లేదు ఇంట్లో నుంచి బయటికి. మాకు అటు ఏమొచ్చినా కూడా అసలు రావట్లేదు. ఏమన్నా ఇస్తున్నారా అని ఎవరని చెప్తే ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నామండి. అది వాటర్ ఇక్కడ దాకా ఉంది, ఇప్పుడు ఇక్కడికి అయినాయి 2 అడుగులు పెరిగింది. మరి ఉండకొనికి ఇంకా ఎక్కువ అయితే అంటున్నారు, తెలవదు. చూడాలి. అధికారులు ఇట్లా వాటర్ పెరుగుతుంది బయటికి రండి అని చెప్తున్నారా? అవి ఏం చెప్పట్లేదండి. అసలు వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమన్నా వచ్చినా కూడా మమ్మల్ని కేకేయట్లేదు, మాకు తెలవదండి. మేమేగో ఎవరన్నా ఇట్టాక చూసుకొని పైన బిల్డింగ్ ఎక్కి చూసుకొని ఇస్తారామని వస్తున్నాం. మేము అక్కడేనండి, మేమంతా రెంట్కుండే వాళ్ళమే. మా ఇల్లు అయితే మునిగిపోయింది సగం వరకు. కానీ పిల్లలు ఉన్నారు, చిన్నపిల్ల పెద్దోళ్ళు అంటే ఎలకలుగా ఉంటారు. చిన్నపిల్లల కోసం ఇటు ఏమొచ్చినా లోపలికి రావు, పెట్టవు. ఏంటో ఈ నీళ్ళు ఏంటో ఈ వరదలు ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఎలా బతకాలో కూడా తెలియట్లేదు. ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇక్కడ నుంచి ఫుడ్ లోపలికి, ఎందుకంటే ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఫోర్స్ని తట్టుకొని లోపలికి రావాలన్నా అధికార యంత్రాంగానికి కొంత ఇబ్బంది అని కూడా చెప్పుకోవచ్చు. జేసీబీలతో కొంతమంది తీసుకొచ్చి ఫుడ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసూన, మల్లికార్జున్ చెప్పండి, అయితే అధికార యంత్రాంగం వరద ఉధృతిని కట్టడి చేయడానికి ఏ విధంగా పనిచేస్తుంది? అసలు గండి పూడిక పనులు ఎంతవరకు వచ్చాయి? ప్రధానంగా బుడమేరుకు సంబంధించి 200 మీటర్లు పొడుగునున్న కాలువకట్టలో సంబంధించి 3 గంటలు అయితే ప్రధానంగా పట్టడం జరిగింది. అందులో 2 గంటలను యుద్ధ ప్రాతిపదికన అర్ధరాత్రి 24 గంటల సేపు కూడా అక్కడ పనులు అనేది జరుగుతూ ఉన్నారు. ఒక మంత్రిని ఆ గంటలు బూడ్చడానికి జలవనరుల శాఖ మంత్రిని కూడా అక్కడ నియమించడం జరిగింది. స్వయంగా అక్కడే జలవనరుల శాఖ మంత్రి ఉండి వాన పడినా అక్కడే స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. అధికార యంత్రాంగానికి వాళ్ళు సూచనలు చేస్తూ ఉన్నారు. ముందుగా అసలు అప్రోచ్ రోడ్డు అనేది వేసుకుంటూ ముందుకు వెళ్తూ గండ అనేది పూడుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ పెద్ద గండ అనేది ఏర్పడుతుందో దాన్ని పూడ్చడానికి ఆర్మీని అయితే రంగంలోకి దించడం అయితే జరిగింది. ప్రసూన, థ్యాంక్ యూ మల్లికార్జున్.